యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తి హీనులు పోర్లిన, వరదవలే భక్తి హీనులు పోర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుట్టురులలో మరువక మొరలేడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుట్టురులలో మరువక మొరలేడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు. హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ
మార్గం యెహోవా. క్రీస్తునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులారా, మరి నా ప్రియ సంఘ బిడ్డలారా, మరి ఒకసారి ఈ దినమందు మీ మధ్యలో ఉండుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రాముఖ్యముగా మనము అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, వేదనలో, మరి దుఃఖములో మన దినములు గడుపుచున్నాం. ఏ క్షణమున ఎవరికి ఏమి సంభవించనన్నదో తెలియనటువంటి వారముగా ఉంటున్నాం. మరి పరిస్థితులు ప్రతిరోజు గమనించినట్లయితే ఆందోళనకరమైనటువంటి వాటిగా మనము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి విశ్వాసులమైన మనము భయపడవలసిన వారము కాదు, అలజడి చెందవలసినటువంటి వారం కూడా కాదు అని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియ ప్రేక్షకులారా, మరి ప్రపంచమంతా మరి ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా మరి ఎంతో అలజడితో ఉంటున్నారు. మన దేశము, మన రాష్ట్రములు అన్ని కూడా మరి అనేకమైన మరి వేదనతో గురి అయి అనేకమైనటువంటి విషయాల్లో మరి ప్రయాసపడుచున్నారు. ఏ విధముగా మరి దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి, ఏ విధముగా ఆ యొక్క వ్యాధిని, వైరస్ను మన రాష్ట్రములో నుండి, మన దేశములో నుండి తొలగించాలని ప్రయాసము బిడ్డలు ఎంతగానో చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైంటున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. ఆయన విలువైన రక్తములో కడగబడినటువంటి వారము, మరి అంతేకాకుండా మరి ఆయన ప్రజలైనటువంటి వారం. మరి దేవుడైన యెహోవా తన ప్రజలకు బలముగాను, సమాధానముగాను, ఆశీర్వాదకరముగాను ఉంటాను అని జ్ఞాపకం చేసినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మరి ఒకసారి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ప్రియ బిడ్డలందరినీ కూడా దేవుడైన యెహోవా మనకు బలముగాను, మనల్ని సమాధానపరిచేవాడుగాను, మనల్ని ఆశీర్వదించేవాడిగాను ఉన్నాడు అని దేవుని వాక్యములో నుండి కొన్ని వాక్య భాగముల ద్వారా మిమ్మల్ందరినీ కూడా బలపరచాలని ఆశతో ఉంటున్నాను. ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యములో మనము చాలా సార్లు చదివినటువంటి వాక్య భాగం, వినినటువంటి వాక్య భాగం, మరి దానిలో నుండి 3 ప్రాముఖ్యమైన మర్మములను జ్ఞాపకం చేయాలని కోరుచున్నాను. మరి నేటి దినమందు దేవుడు బయలుపరిచినటువంటి వాక్య భాగము గమనిస్తే కీర్తన 29వ అధ్యాయం 11వ వచనం, చివరి వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు చదివిన భాగములో మనము గమనిస్తూ ఉన్నాం. యెహోవా తన ప్రజలకు బలము. ఎవరికండి? తన ప్రజలకు. తన ప్రజలు అనగా ఆయన్ను విశ్వసించినటువంటి వారు, ఆయనను నమ్మినటువంటి వారు, ఆయన వారసులైనటువంటి వారు, ఆయన యొక్క విలువైన రక్తము చేత ముద్రించబడి కొనబడినటువంటి వారు, వారికందరికీ కూడా ఆయన బలముగా ఉన్నటువంటి దేవుడు అని ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా తన ప్రజలకు బలము. ఎవరికి? తన ప్రజలకు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచారో, ఎవరైతే ఆయన కొరకు లోకములో జీవిస్తా ఉన్నారో వారందరికీ కూడా ఆయన బలమైనటువంటి దేవుడుగా ఇక్కడ దేవుని వాక్యములో మనకు దావీదు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గమనించినట్లయితే ఆయన అనుగ్రహించే దేవుడు, బలమును అనుగ్రహించే దేవుడు. మరి ఇంకా గమనించినట్లయితే తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. తన ప్రజలకు సమాధానం. మనం సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నాం, నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నాం, అలజడితో కూడినటువంటి స్థితిలో ఉన్నాం, ఆ వేదనతో ఉండినటువంటి స్థితిలో ఉన్నాం, అసమాధానమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన చక్కగా జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎవరిని? తన ప్రజలైనటువంటి వారిని.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు 3 ప్రాముఖ్యమైన మాటలు మనం చూసాం. గాడ్ ఈజ్ స్ట్రెంగ్త్, పీస్ అండ్ బ్లెస్సింగ్. ఇక్కడ గమనించినట్లయితే 3 అంశములు ఈ యొక్క సమయములో మీతో జ్ఞాపకం చేయాలని కోరుచున్నాను. కొన్ని వాక్య భాగములను బయలుపరుస్తూ మరి పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మనం చదువుచూ ఈ 3 అంశముల ద్వారా ఈ దినం మనము దీవించబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే మన బలము, మన సమాధానము, మనకు ఆశీర్వాదం. ఎంత చక్కటి అంశము చూడండి, జాగ్రత్తగా గమనించండి. దేవుడే మన బలము. నీకు నాకు దేవుడైన యెహోవాయే బలము. మరి దేవుడైన యెహోవాయే మనకు సమాధానము. మరి దేవుడైన యెహోవాయే మనల్ని ఆశీర్వదించేవాడు. ఈ 3 అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారం. ఇక్కడ గమనిస్తే యెషయా ప్రవక్త 40వ అధ్యాయములో 29వ వచనములో అంటాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎవరైతే సొమ్మసిల్లి ఉంటారో వారికి బలం ఇచ్చువాడు ఆయనే. చాలాసార్లు సొమ్మసిల్లిపోతా ఉంటాం. ఏదైనా చాలా వేదనకరమైనటువంటి అంశము మనము వినేటప్పుడు సొమ్మసిల్లిపోతాం, కృంగిపోతాం, కూలిపోతాం, అలజడి చెందుతాం. కానీ యెషయా ప్రవక్త ద్వారా మనకు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఏమి జ్ఞాపకము చేస్తా ఉన్నాడు? సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే. ఈజ్ ఓన్లీ ద స్ట్రెంథనింగ్ గాడ్. బలపరిచే దేవుడు ఆయనే అని మనకు యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం ఎక్కడో ఆ యొక్క బలము కొరకు ప్రయాసపడుతుంటాం, ఎక్కడో ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము బహుతేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు సొమ్మసిల్లిన స్థితిలో ఉంటున్నావు, బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నావు, ఆయన యొద్దకు రా, ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టు. ఆయన నిన్ను బలపరచగలిగినటువంటి దేవుడు, ఆయన నీకు శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. దేవుని వాక్యములు అంటాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు, ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటున్నావో, ఎప్పుడైతే దేవుని నీ జీవితంలో కలిగి ఉంటున్నావో అప్పుడే దేవుడు నీకు బలమును, శక్తిని ఇస్తాడు. యథార్థవంతుడైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. పాట ఎంత చక్కటి పాట! యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా మన బలము అయి ఉంటున్నాడు, మన శక్తి అయి ఉంటున్నాడు. కాబట్టి మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మనము ఆయన బలము యందు విశ్వాసం ఉంచవలసిన వారం, ఆయన బలము ఇస్తాడు అని నమ్మిక ఉంచవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే చాలా చక్కటి మాట మరి ఒకటి చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో అంటాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి ప్రభువు నన్ను బలపరిచెను. ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. పౌలు భక్తుడు తిమోతికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, అయ్యా తిమోతి, నన్ను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. పౌలును బలపరిచిన దేవుడు, తిమోతిని బలపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా బలపరచగలడు. నమ్ముతున్నామండి? ఈ మాటలు నమ్ముచున్నామా? దేవుని వాక్యమును నమ్ముచున్నామా? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నామా? ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఉంటామో ఆయన మనకు బలము, శక్తి అయినటువంటి దేవుడు అని మనం జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. ఆయన ప్రక్కన ఉంటే ఏది కూడా నిన్ను తాకలేదు. ఆయన బలము ఉంటే నీకు ఏ దుష్టుడు కానీ నిన్ను సమీపించడు. ఇక్కడ ఇదే మాటలు అంటాడు పౌలు భక్తుడు తిమోతికి రాసిన మాటలు అంటాడు, గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని, దేవుడు నా పక్కలో ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి ఆ సింహము నోటి నుండి నేను తప్పించబడి తిని. ఏది కూడా మనల్ని సమీపించదు. ఏ దుష్ట శక్తి, ఏ క్రూరమైన జంతువు ఏది కూడా సమీపించదు కదండి. దేవుడు మన ప్రక్కన ఉంటే మనతో. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు సింహములన్నీ నోర్లు మూసుకొని
అక్కడ పడి ఉన్నాయి. ఎందుకని? దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు. దానియేలుతో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని బలము ఉన్నది. ఒకవేళ ఆ సింహం ఆయన మీదికి వచ్చినా దాన్ని చీల్చి వేయగలిగిన బలమును, శక్తిని దేవుడిస్తాడు. ఒక్కసారి మనం దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక వచనములో కూడా మనము గమనించినట్లయితే కీర్తన 68వ అధ్యాయం 35వ వచనములో అంటాడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలను బలపరచును. ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడే, మన దేవుడే తన ప్రజలను బలపరచును. ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలను బలపరచును. మనల్ని బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు ఏ దేవుడు? ఇశ్రాయేలు దేవుడు, మన దేవుడు, మన యెహోవా దేవుడు, మనం బలపరిచే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ద లార్డ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు ఆయన శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు, బలమును ఇవ్వగలిగినటువంటి దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారు. మొట్టమొదటి అంశం, దేవుడైన యెహోవా మన బలం. ఇక్కడ గమనించినట్లయితే ద లార్డ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు హిస్ పీపుల్, తన ప్రజలకు ఆయన బలమునిచ్చును. నా ప్రియ సంగమా, ప్రేక్షకులారా, మనం చాలాసార్లు బలహీనులముగా ఉంటున్నాం. చాలాసార్లు మనం చక్కటి పాట పాడుతూ ఉంటాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ఎంత చక్కటి పాట! బలహీన సమయములో నీ బలమును ప్రసాదించుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. మరి రెండవ అంశానికి వచ్చినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ బహుతేటగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన మనల్ని ఆ యొక్క సమాధానములో ఉంచగలిగినటువంటి దేవుడు. ఆ యొక్క సమాధానం, మనం సమాధానము లేక ఉంటున్నాం, అసమాధానం జీవితము జీవిస్తూ ఉన్నాం, నెమ్మది లేనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాం, వేదన కలిగినటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో సెలవిస్తా ఉన్నాడు, యెహోవా తన ప్రజలకు సమాధానమును అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తానని. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద లార్డ్ విల్ బ్లెస్ హిస్ పీపుల్ విత్ పీస్. సమాధానముతో ఆయన వారి ప్రజలను జీవింపచేయును, నడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. సమాధానం ఇచ్చి మనం కంటతగా చెప్తాం చాలాసార్లు, సమాధానకర్త ఆయన ఏమైనాడు? సమాధానకర్త అయినటువంటి వాడు, సమాధానమును ఇవ్వగలిగినటువంటి వాడు. ఇక్కడ గమనిస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో అంటాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన శాంతిని, సమాధానమును మనకిచ్చాడు. ఆయన ఎంత శాంతిమూర్తుడో, ఎంత సమాధానకర్తయో అవన్నీ కూడా తన బిడ్డలకు అనుగ్రహించి వెళ్ళాడు. తన బిడ్డలకు అనుగ్రహించి వెళ్ళాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నేను వచ్చే వరకు కూడా మీరు ఆ యొక్క శాంతిని కలిగి, ఆ యొక్క సమాధానమును కలిగి ఈ లోకములో జీవించి అనేకులకు ఆ శాంతిని, ఆ సమాధానమును మీరు బయలుపరచాలి, ఆ శాంతిని, సమాధానమును అనేకులకు మీరు అనుగ్రహించాలి అని ఆయన మన మధ్య నుండి వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ శాంతిలో నీవు నేను జీవిస్తా ఉన్నామా? ఆ సమాధానము కలిగి జీవిస్తా ఉన్నామా? ఆ సమాధానముతో జీవిస్తున్నాం. ఈ లోకములో ఒకరికి సమాధానం లేదు, సంతోషము లేదు, శాంతి లేదు. మన దేవుడైన యెహోవా శాంతికి, సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో గమనిస్తే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా విను. మనం వినడానికి ఇష్టపడం మంచి మాటలు, యేసయ్య మాటలు మనకు ఇష్టంలే. అపవాది మాటలు చాలా ఇష్టపడతాం, చెవులు కిక్కరించుకొని వింటాం. దుష్టమైనవి, లోక సంబంధమైనటువంటివి,
అపవాది సంబంధమైనటువంటి మాటలకు ఆతృత కలిగి ఉంటాం, ఎప్పుడు వినాలే అని. కానీ యేసయ్య మాటలు మనకు వినడానికి ఇష్టం ఉండదు, సమయం ఉండదు. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. మరి ఒక భాగములో కూడా గమనిస్తే 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయం 16వ వచనములో అంటాడు, సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ఇక్కడ గమనించినట్లయితే సమాధానకర్తయగు ప్రభు తానే, సమాధానకర్త, అన్నీ ఆయనే, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా ఆయనే. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీకు సమాధానము అనుగ్రహించును గాక అంటున్నాడు పౌలు భక్తుడు. తెస్సలోనికైలో ఉన్న సంఘస్థులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు, సమాధానకర్తయగు ప్రభు తానే నీ ఎడల ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక అని చెప్తున్నాడు. ఎంత చక్కటి విషయాలు దేవుని వాక్యములో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గాడ్ గివ్స్ us both strength and peace. గాడ్ గివ్స్ us both strength and peace. బలమును సమాధానమును ఇస్తాడు. 3వ విషయానికి వచ్చినట్లయితే గాడ్ blesses his people. దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడు. నిన్ను ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరతలన్నీ తీరుస్తాడు. నిన్ను ఏ విధమైనటువంటి కష్టము, దుఃఖము లేకుండా నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగేటువంటి దేవుడు అని మరి ఒకసారి మనల్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని వాక్యములో మనకు బహుతేటగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనం మొట్టమొదట ఆయన ఆశీర్వాదము పొందాలి, మనకు ఆయనతో సంబంధం ఉండాలి. వి మస్ట్ బికమ్ హిస్ చైల్డ్. వి మస్ట్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ అవర్ మాస్టర్ గాడ్. మన దేవుడైన యెహోవాతో మనకు మంచి సంబంధము కలిగి ఉండాలి. అలాంటి ప్రజల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయనతో ఉన్నటువంటి వారిని, ఆయన్ను స్వీకరించినటువంటి వారిని, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి వారిని, ఆయన్ను ప్రేమించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నన్ను ప్రేమించు వారిని ఆశీర్వదించి ఆస్తికర్తలనుగా చేసి వారి నిధులను నింపుదును అంటున్నాడు. ఎంత గొప్ప మాట! మనము ఆయనతో సంబంధము కలిగి ఉండాలి. వి మస్ట్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. దెన్ ఓన్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ హిస్ బ్లెస్సింగ్స్. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. గాడ్ వాంట్స్ టు బ్లెస్ హిస్ పీపుల్. ఆయన ప్రజలను, ఆయన బిడ్డలను ఆశీర్వదించాలని ఆయన ఎంతో ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము గమనిస్తే 2 మాటలు చదివి మనం ముగించుకుందాం. ఇక్కడ గమనిస్తే ద్వితీయోపదేశ కాండములో 14వ అధ్యాయం 28వ వచనములో అంటాడు, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించునట్లు. 15వ అధ్యాయములో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ 6వ వచనములో కూడా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. నిన్ను ఆశీర్వదించు. నీకు చెప్పినట్లుగా నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మరి ఒకసారి మనం జ్ఞాపకము చేయబడుతున్నాం. నీవు నేను ఎవరిని కూడా దూషించకూడదు. నీవు నేను ఎవరిని కూడా శపించకూడదు. దేవుని వాక్యము అలాగున మనకు సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్తలో అంటాడు 6వ అధ్యాయం 28వ వచనములో, మిమ్మును శపించు వారిని దీవించండి అంటున్నాడు. ఎవరైతే మనల్ని శపిస్తారో వారిని మనము దీవించాలి. ఎందుకనగా దేవుని బిడ్డలమైనటువంటి వారము. మరి రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనములో అంటాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి అంటున్నాడు. ఎవరైతే మనల్ని హింసిస్తారో వారిని మనము దీవించవలసిన వారమై ఉంటున్నాం.
కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, చక్కటి 3 మాటలు విన్నాం. దేవుడే మన బలము, దేవుడే మన సమాధానము, దేవుడే మనల్ని ఆశీర్వదించేవాడు. కాబట్టి ఈ యొక్క 3 విషయాలు మన జీవితంలో మనం భద్రపరుచుకొని వాటి ప్రకారము మనము జీవించి ఆయన బలమును, ఆయన సమాధానమును, ఆయన ఆశీర్వాదములను పొందుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడైన గొప్ప దేవా, మరి ఒక్కసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినావు తండ్రి. నీవు మమ్మలను బలపరిచే దేవుడవు, మా జీవితంలో మాకు సమాధానం ఇచ్చే దేవుడవు, మా జీవితంలో నాయనా ఆశీర్వాదములను ఇచ్చే దేవుడవు తండ్రి. అలాంటి దేవుణ్ణి మేము ఎల్లప్పుడూ మా జీవితంలో కలిగి మా జీవితంలో అనేకమైన దీవెనలు పొందుటకు, అనేకమైన సమాధానము, సంతోషము పొందుటకు, బలము, శక్తి, ఆరోగ్యము పొందుటకు సహాయము దయచేయమని మరి ఒకసారి నాయన ఈ మాటలను విన్న ప్రతి బిడ్డను దీవించమని ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైన దేవుని యొక్క ప్రేమ, ఆయన బిడలైనటువంటి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మరి యొక్క నిరీక్షణ టీవీ ఛానల్ ద్వారా మీకు వాక్య సందేశములు అందించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఏదైనా ప్రార్థన, సహాయము, అవసరత ఉన్నట్లయితే మరి స్క్రీన్పై వస్తున్న ఈ టెలిఫోన్ నంబర్స్కి మీరు కాల్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థిస్తున్నాం, మా బృందము ప్రార్థిస్తుంది. ఇంకా గమనించినట్లయితే మీరు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయదలిచినట్లయితే కూడా మరి స్క్రీన్పై ఉన్న మరి నంబర్స్ కాల్ చేయండి, లేకపోతే అకౌంట్ నంబర్లో మీరు మీ యొక్క ధారాళమైన కానుకను మరి జమ చేయుటకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.